వంకాయలు లేవు అని మనం చూస్తాం. ఉన్న చెట్టుకు వంకాయ తెంపుకొని కోత తింటుంది చూడు. మొత్తం ఖరాబ్ చేసుడే. ఇప్పుడు జామకాయలు తెంపుతుందా? జామకాయలు దంగుతలేవు, అందుకే తెంపుతలేదు. తెలివిగల్ల కోతులు ఇవైతే. అదేమో కాకర చెట్టు కాడ ఉన్నది. అది కాకర చెట్టు నాశనం చెప్తాను. ఈ కోతులు అంటే బాయిల కాడ అడవులు చెట్లు లేకపోయేసరికి ఊళ్ళ మీద పడుతున్నాయి. వాటిది కూడా ఏం లేదు, మనం చేసిన మిస్టేక్కే. ఎవ్వరు ఊర్లో అయినా కూడా కోతులు ఉంటున్నాయి ఇప్పుడు. అప్పుడైతే మా సైడ్ అయితే తాటికొండ అంటే కోతులది. ఒక్క కోతి వస్తే కదా హనుమాన్ దేవుడు అని మొక్కటోళ్ళు అందరూ. కోతి కనబడితే అమ్మ హనుమాన్ను చూసినాం దేవుడా అనేటోళ్ళు. నేను చిన్నప్పుడైతే తాటికొండ అనే గ్రామంలో అయితే ఫుల్ కోతులు ఉండేది. ఇప్పుడైతే అన్ని ఊర్లకు వచ్చినాయి. ఎందుకంటే బాయికాడ అడవులు లేక చెట్లు లేక అవి కూడా ఊళ్ళోకి వచ్చి తింటాయి. మనం చేసిన తప్పులే ఇవన్నీ. చిన్నప్పుడు మీరు కూడా కోతి కనబడితే హనుమాన్ అనుకున్న వాళ్ళైతే ఎంతమందో లైక్ చేయండి. జామకాయలు కూడా తింటాను. ఏమంటలేను, ఎందుకంటే ఆ జామకాయలు సప్పసప్పగా ఉంటాయి. అందుకే నేను కూడా ఏమంటలేను, తింటుంది ఇది అని. కోతులు అయితే అందరిని ఉట్టిగానే గీక్తాయి, కానీ నన్ను మాత్రం ఏమని, ఎందుకంటే నేను సపరేట్గా ఉంటాను కాబట్టి.